రైట్. ఇంకా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం తెలంగాణలోకి వస్తే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకుంటే ఆల్రెడీ 35 కార్పొరేషన్స్కి ఆయన భర్తీ చేశారు. మిగిలిన వాటి మీద కూడా అంటే ఫోకస్ కొంత వరద మీద ఫోకస్ తగ్గి మళ్ళీ రాజకీయం మీదకి ఫోకస్ మళ్ళీ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే అనివార్యత ఏర్పడింది. అంటే కైండ్ ఆఫ్ అన్రెస్ట్ కాంగ్రెస్లో జనరేట్ అవడంతో ముందర అర్జెంటుగా ఈ నామినేటెడ్ ఖాళీగా ఉన్నవి 35 పోను మిగిలిన ఖాళీగా ఉన్న వాటిలో మరి ఈ లెక్కన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఆల్రెడీ కొందరిని అకామిడేట్ చేశారు. ఈసారి ట్రూ కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగే అవకాశం ఉందా? లేదండి, ఇంకా బీఆర్ఎస్ నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళని సంతృప్తిపరచడం కోసమే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది సన్నివేశం. అందుకని ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళని అతిథి దేవోభవ అన్నారు కాబట్టి ఈ అతిథి దేవోభవ అనేటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఆయన బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ముందు అకామిడేట్ చేసి ఆ తర్వాత మన ఇంటి వాళ్ళని గౌరవించుకుందాం అన్న ధోరణి ఏదో కనిపిస్తోంది. ఉన్నాయి పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, దాన్ని కూడా నింపాలి. రకరకాల పేర్లు ప్రతిపాదనలు వస్తున్నాయి. ఆ వస్తున్న పేర్లలో బయట నుంచి వచ్చి చేరిన వాళ్ళ పేర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేబీ వాళ్ళతోనే నింపేస్తాడు ఈయన. నింపిన తర్వాత వాళ్ళని అకామిడేట్ చేసిన తర్వాత మాత్రమే తన లిస్టు బయటకు తీస్తాడు ఆయన. ఇంటర్నల్గా కూడా కొంత అసంతృప్తులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఈయన వ్యవహార శైలి మీద ఈయన ప్రదర్శిస్తున్నటువంటి ఒక రకమైన అంటే కాంగ్రెస్ పార్టీ జనరల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉండేటువంటి లక్షణాలకు భిన్నమైనటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నాడు. ఈ వ్యవహార శైలి మీద విమర్శలున్న వాళ్ళని మళ్ళీ ఒకసారి హక్కును చేర్చుకుని వాళ్ళని కూడా మీరు నా దృష్టిలోంచి వెళ్ళిపోలేదు, మీరు కూడా నా దృష్టిలో ఉన్నారు, మిమ్మల్ని గౌరవించుకోవడం నా బాధ్యత అని చెప్పి కొంతమందిని అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళని కూడా ఈ పోస్టుల్లో నామినేటెడ్ పదవుల్లో అకామిడేట్ చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఉంది ఆయనకి. దానికి సంబంధించి ఆయన్ని ఆల్రెడీ శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు, అలాగే ఇంకా ఇతర నాయకులు, వి హనుమంతరావు గారితో సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులు, వీళ్ళందరూ ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వర్కౌట్ అయితే డెఫినెట్గా అంటే ముందు ప్రథమ స్థానం ఇప్పటికీ బయట నుంచి వచ్చిన వాళ్ళది. అతిథి దేవోభవ అనే పద్ధతినే ఫాలో అవుతున్నారు. అంటే అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో అనే పద్ధతిలో. సో అయిన వాళ్ళకేమో కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు వస్తాయో తెలియదు పదవులు, కాని వాళ్ళు మాత్రం మరి బంగారు కంచాలు వెండి కంచాల్లో పెట్టి మరీ ఆయన పదవులు కట్టబెడుతున్నారు. అండ్ ఫైనల్గా ఇంకో అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బుడమేరకి గంటకి వరద పెరుగుతోంది. వర్షం మొదలైందండి. వర్షం నిన్ననే ఖమ్మం నుంచి బీజేపీ లీడర్ ఆయన మాట్లాడుతూ వాసుదేవరావు గారు ఆయన చెప్పారు, ఇది మళ్ళీ ప్రమాదమే, బుడమేరకు దాకా వెళ్తుంది. అక్కడున్న ఈ గోళ్ళవాగుని మూసేయటంతో ఖమ్మం నుంచి మున్నేరుకి వరద ఎక్కువై మున్నేరు నుంచి బుడమేర దాకా వచ్చేస్తుంది. ఇది కొంచెం అప్రమత్తం కావాలి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను నిన్ననే ఆయన మొత్తుకున్నారు. సో మరి ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలిక వరద సహాయ చర్యల్లో ఉన్నాయి, కానీ రూట్ కాజ్ మీదకి ఇంతగా కాన్సన్ట్రేట్ చేసినట్లేదు. ఇవాళ అది బుడమేరకు మళ్ళీ ఇబ్బంది కలిగించే వాతావరణం. ఏమంటారు సార్? అంటే ప్రస్తుతం రూట్ కాజ్ వైపు ఇప్పుడు వెళ్ళటం కుదరదండి. ఇప్పుడు ఇమ్మీడియట్గా జనాలు అంటే మీకు విజయవాడ సరౌండింగ్స్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో జనాలు వాళ్ళ పరిస్థితి ఏంటంటే నీళ్ళల్లో ఉన్నారు వాళ్ళు, అలాగే వాళ్ళ గృహాలు నీళ్ళల్లో ఉన్నాయి, వాళ్ళు ఎటు పోలేని కండిషన్, ఎటు కదలలేని పరిస్థితి. వాళ్ళకేదో ద్రోణుల ద్వారా వీటి ద్వారా ఆహార సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది, కానీ అక్కడ ఉండటం వలన రోగాల పాలవుతున్నారు. వాళ్ళు రోగాల పాలవుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. ఆ చనిపోయిన వాళ్ళని అలాగే నీళ్ళల్లో వదిలేస్తున్నటువంటి ఇంకొక విచిత్రమైన పరిస్థితి గురించి నిన్న మాట్లాడారు. విజయవాడ సంఖ్య బయటపడాలంటే ప్రభుత్వం అధికారికంగా చెప్పింది కేవలం 17. చూద్దామంటే ఈ లోపు ముందు బుడమేరుని ఇష్యూని అడ్రస్ చేయడానికి అంటే రిహాబిలిటేషన్ రిలీఫ్ మెజర్స్తో పాటు
రూట్ కాజ్ మీద కూడా సైమల్టేనియస్గా యాక్ట్ చేయాల్సిన రూట్ కాజ్ డెఫినెట్గా చేయాలండి. అది అంటే ఇమీడియట్గా ప్రధానంగా ఆక్రమణ అటెన్షన్ అట్లా ఉన్నదండి. బుడమేరుకి వరద మళ్ళీ పెరగడంతో. సో థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. చూద్దాం సాయంత్రానికి